హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్కి సంబంధించి ఎస్విసి బ్యానర్ మీద ఉన్నటువంటి శిరీష్ గారు కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు, ఇటీవల ఇచ్చినటువంటి కొన్ని ఇంటర్వ్యూలు సంచలనంగా మారుతూ ఉన్నాయి. అయితే ఒక మీడియా ఛానల్కి ఎస్విసి ప్రొడక్షన్కి సంబంధించినటువంటి శిరీష్ గారు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూకి సంబంధించి ఆ సినిమాలో మెగా ఫ్యామిలీకి సంబంధించి ప్రధానంగా ఆచార్య సినిమాకి సంబంధించి కావచ్చు, గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కావచ్చు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి బాగా తీవ్రంగా నష్టపోయాము, ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు మా బ్యానర్ అయిపోయింది, దిల్ రాజు అయిపోయాడు, శిరీష్ అయిపోయాడు అంటూ కూడా విస్తృతంగా మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అవ్వడం వల్ల కొంతమేర రికవర్ అవుతూ వచ్చాము. ఆ తర్వాత మా బడ్జెట్కి సంబంధించి చూసుకున్నా, లేదంటే మేము పెట్టుబడులు పెట్టినటువంటి అంశానికి సంబంధించి చూసుకున్నా కూడా ఒక విధంగా ఒడ్డున పడ్డామనేటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇదే నేపథ్యంలో యాంకర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన కూడా కొన్ని కీలకంగా ప్రశ్నలు అడుగుతున్నటువంటి నేపథ్యంలో శిరీష్ గారు ఓపెన్గానే మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఇండస్ట్రీకి సంబంధించి హీరోలతో కావచ్చు, డైరెక్టర్లతో కావచ్చు, అలాగే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయి, వాళ్ళు ఎలా ఏదైతే అంటే బయటకు చూపించే ప్రచారం ఒకటి, లోపల జరిగే ప్రచారం ఎలా ఉంటుందంటూ కూడా ఆయన క్లియర్గా అన్ని విశ్లేషణలుగాను అన్నిటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా బయట పెట్టుకుంటూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో శిరీష్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అదేంటంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి గేమ్ చేంజర్ సినిమా విడుదలైనప్పుడు దాదాపు తీవ్రంగా నష్టపోయాము, 70% వరకు మేము నష్టపోయాము, బయట నుంచి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ సినిమాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చాము. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, పట్టించుకుంది కాకుండా ఇంకా మా మీద తిరిగి విమర్శలు చేస్తూ వచ్చారని చెప్పేసి ఆయన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. దాంతోపాటు ఆ డబ్బులు ఒక విధంగా ఒక సినిమా ఏదైనా నష్టపోతేనో పెద్ద డైరెక్టర్ సినిమాకి సంబంధించో, లేదంటే ఒక పెద్ద హీరోకి సంబంధించిన సినిమా ఏమన్నా ఫ్లాప్ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడమో, లేదంటే ఆ నష్టాల్లో వాటాని మేము భరిస్తామని చెప్పడమో, లేదంటే నెక్స్ట్ సినిమాకి సంబంధించి భరోసా ఇస్తామంటాము, ఇలాంటి చర్చలు సహజంగానే జరుగుతుంటాయి. గతంలో కూడా చాలామంది హీరోలు, పవన్ కళ్యాణ్ లాంటి వారు, రవితేజ లాంటి వాళ్ళు, వెంకటేష్ లాంటి వాళ్ళు చాలామంది కూడా ఏమైనా సినిమాలు ఫ్లాప్ అయితే వాళ్ళు వెంటనే ఆ రెమ్యునరేషన్కి సంబంధించి ఎంతో కొంత డబ్బును వెనక్కి ఇస్తూ ఉంటారు. తద్వారా ప్రొడ్యూసర్ ఒక మేర రిలాక్స్ అవుతూ ఉంటారు, తమకు చేసుకొచ్చినటువంటి అప్పుల నుంచి ఒక రిలాక్సేషన్ తీసుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ గేమ్ చేంజర్ సినిమాకి మేము చాలా పెద్ద ఎత్తున నష్టపోయాము. అలా నష్టపోయినప్పుడు కూడా మేము ఎవరిని చేతులు చార్జి ఏమీ అడగలేదు, మా డబ్బులు తిరిగి ఇవ్వమనో, లేదంటే మీరు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్లు ఎంతో కొంత ఇవ్వమని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ మేము అలా అడగలేదని చెప్పేసి కూడా శిరీష్ గారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీకి ఆగ్రహం తెప్పిస్తూ వచ్చాయి. రామ్ చరణ్కి సంబంధించి గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించినటువంటి నేపథ్యంలో ఆ సినిమా ఫ్లాప్ అయినటువంటి నేపథ్యంలో మా రిలేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ ఏ హీరో కూడా ఒక సినిమాకి సంబంధించి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే వెనక్కి డబ్బులు ఇచ్చేటువంటి పద్ధతి కావచ్చు, లేదంటే వెనక్కి డబ్బులు ఇచ్చేసి ఎంతో కొంత ఆదుకున్నాం అనేటువంటి పరిస్థితి చాలా తక్కువ మందిలో ఉంటుంది అంటూ కూడా ఆయన మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయలేదు, కానీ ఆ సినిమాకి సంబంధించిన పరిస్థితులకు సంబంధించి ఆయన వివరణిస్తూ వచ్చారు. దాంతోపాటు డైరెక్టర్ శంకర్ గారిని కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. డైరెక్టర్ కూడా కనీసం ఏంటి మీ పరిస్థితి, సినిమా ఫ్లాప్ అయింది కదా, మరి దీనికి పెట్టినటువంటి బడ్జెట్ని ఎలా రికవర్ చేస్తారు ఏంటి అనేది కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి మాట్లాడలేదని చెప్పేసి అటు హీరోని ఇటు డైరెక్టర్ని ఇద్దరి మీద ఆయన మనసులో ఉన్నట్టు మాటని డైరెక్ట్గా చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ మాటలే మెగా ఫ్యామిలీ కోపం తెప్పిస్తూ వచ్చాయి. మెగా ఫ్యామిలీ శిరీష్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఒక విధంగా శిరీష్ గారు చెప్పింది ఏంటి, నిజంగా ఆయన చెప్పింది తప్ప, హీరోలకు సంబంధించిన పరిణామాలు అలా ఉన్నాయా, లేదంటే వాస్తవంగా శిరీష్ గారు చెప్పింది 100% నిజం. ఒక పెద్ద హీరో సినిమానో, లేదంటే ఒక నార్మల్ హీరో సినిమానో హిట్ అయితే అందరూ సేఫ్గానే ఉంటారు, కానీ ఫ్లాప్ అయితేనే దాదాపు 70 నుంచి 80% పెట్టుబడి పెట్టినటువంటి డబ్బుల్లో నష్టం వస్తూ ఉంటుంది. సో ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? అయితే ప్రొడ్యూసర్ లాస్ అవ్వాలి, లేదా మంచితనంతో హీరోనో డైరెక్టరో ఎంతో కొంత రికవర్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి నెక్స్ట్ సినిమాలో మనం చూసుకుందామని చెప్పేసి చెప్పాలి. అది వాస్తవంగా అన్ని హీరోల మధ్య, లేదంటే ప్రొడ్యూసర్ల మధ్య మంచి రిలేషన్ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఇండస్ట్రీకి సంబంధించిన పరిణామాన్ని ఆయన డైరెక్ట్గానే చెప్తున్నారు. చాలామంది ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళు చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు. ఏంటంటే ఈరోజు ఒక చిన్న హీరో సినిమా 5 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి రిలీజ్ చేసి హిట్ అయితే రేపు ఆ సినిమా 10 కోట్లు 15 కోట్లు కలెక్ట్ చేస్తే నెక్స్ట్ సినిమాకి మేము 10 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తాం ఒక్క హీరోకి అని చెప్పేసి మీరు రెమ్యునరేషన్లు పెంచడం వల్లే కదా ఇలాంటి పరిణామాలు వస్తున్నాయి. ఉదాహరణకు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి దాదాపు 370 కోట్ల నుంచి 400 కోట్ల బడ్జెట్ అయిందని చెప్పేసి అఫీషియల్గా దిల్ రాజు గారు చెప్తూ వచ్చారు. ఆ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంత? 170 కోట్లు. అంటే 400 కోట్ల బడ్జెట్ ఎక్కడా, 170 కోట్ల కలెక్షన్స్ ఎక్కడా? ఎంత నష్టపోయారు ప్రొడ్యూసరు? దాదాపు 230 కోట్లు ఒక ప్రొడ్యూసర్ నష్టపోయాడు ఒక్క సినిమా వల్ల. అంటే అది నష్టం కాదా? ఆ నష్టంలో బాధ్యత తీసుకోవాల్సింది హీరోలకి, డైరెక్టర్లకి, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తులకు లేదా?
ఖచ్చితంగా ఉంటుంది కదా. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడంటే ఎక్కడో బయట నుంచి వాళ్ళ అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బులన్నింటిని ఆ సినిమాలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ సినిమా సక్సెస్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ముందుకెళ్తూ ఉంటాడు. ఆయన ఏదో ఉన్నది ఇలా జరిగింది అనేటువంటి ఒక వాస్తవానో లేదంటే ఇలా జరిగింది ఆ సినిమాకి సంబంధించి ఇలాంటి పరిణామాలు జరిగాయని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పినంత మాత్రాన ఆయన శత్రువైపోతాడు మీడియాకి, లేదంటే మెగా ఫ్యామిలీకి ఆయన శత్రువైపోతాడా? ఎందుకు అంత శత్రువుని చేసుకోవాల్సిన అవసరం ఏంది? ఆ తర్వాత హీరో గారు బాగానే ఉన్నారు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు బాగానే ఉన్నారు, వాళ్ళిద్దరికి సంబంధించి చాలా సినిమాలకు సంబంధించిన డిస్కషన్ జరుగుతున్నాయి. వాళ్ళు చాలా ప్రైవేట్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రైవేట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఈవెంట్స్లో వాళ్ళందరూ కలుస్తున్నారు. వాళ్ళకి లేని బాధ ఫ్యామిలీస్కి సంబంధించి మెగా కుటుంబ అభిమానులని చెప్పేసి సోషల్ మీడియాలో విస్తృతంగా వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తూ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మహిళలకు సంబంధించి వాళ్ళ మీద అసభ్యకర పోస్టులు పెట్టు. అలాంటి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇండస్ట్రీలో ఇలాంటి సవాలక్ష జరుగుతూ ఉంటాయి. అజ్ఞాతవాసి సినిమాకి సంబంధించి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయన అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ఫ్లాప్ అయినటువంటి నేపథ్యంలో ఆయన బయటికి వెళ్ళి ప్రొడ్యూసర్ నష్టపోతారని చెప్పేసి సితారా వాళ్ళకి డబ్బులు వెనక్కి ఇవ్వలేదా? ఇచ్చారు కదా. ఎందుకంటే అది ఒక మంచితనంతో, ఒక హెల్తీ రిలేషన్ కోసం హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళ మీద ఉండేటువంటి ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్తూ ఉంటారు. అలాంటి పరిణామం గేమ్ చేంజర్కి జరగలేదు అని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా చెప్పారు. దాంట్లో తప్పేముంది? దాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? డబ్బులు పెట్టింది అభిమానులు కాదు కదా, ప్రొడ్యూసర్ కదా డబ్బులు పెట్టింది. అంత అభిమానం ఉంటే ఒక అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాని కూడా 10 సార్లు చూసి ఇది మా హీరోకి 400 కోట్లు పెట్టి బడ్జెట్ తీసి సినిమా తీశారు కాబట్టి 400 కోట్లు కాదు దీన్ని 600 కోట్లకు తీసుకెళ్దామని చెప్పేసి అభిమానులు అందరూ వెళ్ళి ఒకటికి 10 సార్లు సినిమా చూసి ఆ డబ్బులన్నీ ప్రొడ్యూసర్కి ఇవ్వండి. అప్పుడు వాళ్ళు సంతోషంగా చెప్తూ ఉంటారు, అరే ఫ్లాప్ అయిన సినిమాని కూడా అభిమానులు అందరూ వచ్చేసి ఇన్నిసార్లు షోలు చూసి ఇన్ని డబ్బులు పెట్టేసి మాకు ఇచ్చారు, రికవర్ చేశారు, మా డబ్బులు మాకు వెనక్కి వచ్చాయని చెప్పేసి అప్పుడు గొప్పగా చెప్పుకుంటారు. డబ్బులు నష్టపోయామని చెప్పినా తప్ప ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రొడ్యూసర్లు ఉండాలా? ఇంత దిగజారే స్థితిలో ప్రొడ్యూసర్లు ఉండాలా? వాళ్ళు చేసిన తప్పేముంది? నా విషయానికి సంబంధించి, ఈ వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించి ఆ ప్రొడ్యూసర్ మాట్లాడేటువంటి శిరీష్ గారు మాట్లాడేటువంటి అంశంలో ఎలాంటి తప్పు లేదు. ఆయన ఉన్నటువంటి బాధని, ఆయన పడినటువంటి ఇబ్బందుల్ని డైరెక్ట్గా ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చారు. అదేం తప్పు కాదే. దానికి సంబంధించి విచ్చలవిడిగా ఈరోజు వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పే వరకు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్. నిజం మాట్లాడితే ఇదే చేస్తారా? ఎవరి మీద అయినా సరే, అది ఏ హీరో అభిమానులైనా సరే, నిజం మాట్లాడితే ఇలానే చేస్తారా? ప్రొడ్యూసర్లు మా డబ్బులు పోతున్నాయి మహాప్రభు అని చెప్పేసి బయటకు వచ్చి చెప్తే తప్ప? మీ హీరోల ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారా? మీ హీరోల ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని మీకెంత బాధ ఉందో, మరి వాళ్ళు 1000 కోట్లు బయట నుంచి తీసుకొచ్చి 100 కోట్లు బయట నుంచి తీసుకొచ్చి సినిమాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ డబ్బులు పోతున్నప్పుడు వాళ్ళకి బాధ ఉండదా? వాళ్ళే కూడా డబ్బులే కదా. హీరోలైనా ఇంకొకరైనా ఎవరైనా పనిచేసేది దేనికోసం? డబ్బుల కోసమే, పేరు కోసమే, సంపాదన కోసమే. మరి అలాంటి సంపాదన వాళ్ళు కోల్పోయినప్పుడు వాళ్ళ ఆవేదనని ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టారు. దానికి అంత దారుణంగా వాళ్ళ మీద ట్రోల్స్ చేసి వాళ్ళ చరిత్రకు సంబంధించి వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి, దిల్ రాజు వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని ఈ విధంగా నా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారాలు చేయటము ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. ఎవరైతే మెగా అభిమానులు కావచ్చు, ఇంకొక అభిమానులు కావచ్చు, ఒక హీరో సినిమా ఫ్లాప్ అయిందంటే దానికి 100 ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఈరోజు ప్రొడ్యూసర్ చెప్పినట్టే సినిమాలు ఏమన్నా డైరెక్టర్లు తీస్తున్నారా? లేదు కదా. హీరో డైరెక్టర్ కాంబినేషన్ నచ్చుతుంది, ఆ ప్రొడ్యూసర్ వెళ్తున్నారు, వాళ్ళతో సినిమా తీస్తే ₹1 లాభం వస్తుందని చెప్పేసి ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతూ ఉంటాడు. లాభం వచ్చినప్పుడు మాత్రం షేర్లు తీసుకుంటారు, లాభం వచ్చినప్పుడు మాత్రం కారులో గిఫ్ట్ల కింద విల్లాలో లేదంటే ఫ్లాట్లో తీసుకుంటారు. నష్టపోయినప్పుడు మాత్రం ఎవరు ఆదుకోరా? ఇది ఎక్కడే పద్ధతి? ఇది ఎక్కడ మంచి సంస్కృతి? ఇండస్ట్రీని ఒక హెల్దీ రిలేషన్గా ఉంచాలనేదే కదా అందరూ మాట్లాడేది. దాని గురించి ఆయన ఏదో మాట్లాడుతూ ఆవేశంలోనో ఆవేదనలోనో ఆయన డబ్బులు పోగొట్టుకున్నాడు కాబట్టి నా సినిమాకి ఇంత నష్టపోయానని చెప్పేసి చెప్పారు. దాంట్లో తప్పేముంది? అదేం తప్పు కాదు కదా. వ్యక్తిగతంగా ఎక్కడా కూడా రామ్ చరణ్ గారినో లేదంటే మెగా కుటుంబాన్నో ఆ సినిమా డైరెక్ట్ చేసినటువంటి శంకర్ గారినో ఎక్కడా కూడా ఆయన కించపరిచేలాగా ఏం మాట్లాడలేదే. ఇప్పటికీ మాకు ఇంకా మంచి రిలేషన్స్ ఉన్నాయి, రాబోయే రోజుల్లో మరొక సినిమా తీస్తాము రామ్ చరణ్ గారితో అని చెప్పేసి మాట్లాడారు. అరే ఇట్లా ఒక ఆవేదనని ఆయన బయటకు చెప్పుకున్నప్పుడు మీడియాలో ముఖ్యంగా హీరోలకు సంబంధించిన అభిమానులు దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. శిరీష్ గారు మాట్లాడింది ఆయన డబ్బులు పోయాయి కాబట్టి సినిమాకి సంబంధించి ఇలా జరిగింది, ఆ డబ్బులు పోవడానికి పరిణామాలు ఇవి. హీరోల గారిని దగ్గర నుంచో లేదంటే ఆ సినిమాలో నటించిన వ్యక్తుల దగ్గర నుంచో డైరెక్టర్ దగ్గర నుంచో మాకు ఎలాంటి సాయం అందలేదు, అయినప్పటికీ కూడా మేము మంచి రిలేషన్తోనే ముందుకెళ్తామని చెప్పారు. సో ఇప్పటికైనా సరే కొంతమంది అభిమానులు కావచ్చు, కొంతమంది హీరోలకు సంబంధించిన సోషల్ మీడియా టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు దయచేసి ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే దాని వెనక వాళ్ళ బాధను కూడా ఒకసారి అర్థం చేసుకోండి. అలా అర్థం చేసుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియాలో వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆ పరువు వాళ్ళకే ఉంటుంది, డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తికి బాధ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన ఆవేదన ఉంటుంది. సో దయచేసి అభిమానులు ఎప్పుడూ కూడా
ఒక మంచి సంస్కృతికి నాంది పలకాలి. కానీ ఇలా ఉన్నటువంటి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని స్పాయిల్ చేసే విధంగా మా హీరోని అలా అంటే మీ గురించి మీ కుటుంబం గురించి ఇలా మాట్లాడతాము, మా హీరోని తిడితే మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడతామంటే అది ఖచ్చితంగా హేనీయం అనేది కాదు. సోషల్ మీడియాకి సంబంధించి ఇలాంటి ట్రోల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడితే, ఒళ్ళు అదుపులో పెట్టుకొని ట్రోల్స్ చేసినా ఒళ్ళు అదుపులో పెట్టుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మంచిది. అలా కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్ళి, వాళ్ళ భార్య పిల్లల జోలికి వెళ్ళి, లేదంటే వాళ్ళు ఏదో అక్రమాలు చేశారు, వాళ్ళు ఏదో ఎక్కడి నుంచో కొట్టుకొచ్చారు, వాళ్ళు ఏదో ఇలా చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరు ఒప్పుకోరు. దానికి సంబంధించి వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు కావచ్చు, మీ వ్యాఖ్యలకు మీరు చేసేటువంటి కామెంట్లని స్వీకరించే పరిస్థితిలో కూడా ఉండవు.